మ్యాప్ చూడండి ఒకసారి చూపిస్తుందా మ్యాప్. జిప్ 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 జిప్. పండగే ఇంకా నీకు కిటమా. దీదీ దీదీ తవాంగ్ ఇస్తారా यहाँ क्या बोर्ड दिखा रहा. ఓకే అరుణాచల్ అక్క చెప్పింది చేద్దాం. హాయ్ 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 జింగ్ 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 జింగ్. ఇక బయలుదేరుతున్నాం. సేలా పాస్కి దగ్గరలో ఉన్న సేలా టన్నెల్ నుంచి మాట కూడా రావట్లేదు. ఇవి మంచి చలిని ఆపే గ్లౌజే కానీ నిజంగా పనిచేయట్లేదు. ఇక్కడ గాలి ఎంటర్ అవుతుంది లోపలికి, ఫింగర్ మొత్తం ఫ్రీజ్ అయిపోయినాయి. చలో జై గణేష్ జై శ్రీరామ్ స్వామి శరణమయ్యప్ప దేవుడా. కరెక్ట్గా స్నో పడింది. ఆ కొండ అంతా బ్లాక్ మౌంటైన్ అంతా కూడా తెల్ల తెల్ల ప్యాచ్ అయిపోయింది, స్నో ప్యాచ్ మళ్ళీ అయిపోయింది ఇప్పుడు. చలో మాకు స్వాగతం పలికింది స్నో. మనం వచ్చేది ఇలాంటి అన్ఎక్స్పెక్టెడ్ మెమరీస్ గురించి. బాగుండే. ఇక్కడ 7 degrees చూపిస్తుంది నా బండి అయితే. కొంచెం నీళ్ళు తాగగానే సుసు వచ్చేస్తుంది ఇక్కడ చలికి. అద్దం వేసేయాలి ఫస్ట్. అమ్మా అద్దం వేస్తే కనబడతలేదు నీళ్ళ చుక్కలకి. అద్దం తీస్తే చలికి ఫేస్ అంతా గడ్డ కట్టేస్తుంది. ఓహ్ ఈ చలిలో కొండలు అవుతున్నారు అబ్బా, అది గ్రేట్. BRO బ్రో బార్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్. మనము ఈ వీడియోని సేలా టన్నెల్ దగ్గర, సేలా పార్క్ దగ్గర మళ్ళీ వస్తుంది సేలా టన్నెల్. ఓ జనాలు చాలా తక్కువ ఉన్నారు ఈ రూట్లో. అరుణాచల్ ప్రైడ్ ఆఫ్ ఇండియా బోర్డు వస్తుంది. మళ్ళీ సెకండ్ టన్నెల్ సేలా టన్నెల్. హైట్ 13,000 feet అంట. ఓకే కెమెరా తిరుగుతాం మన మధ్యలో. అరుణాచల్ ప్రైడ్ ఆఫ్ ఇండియా సెకండ్ గేర్కి పోదా. యు ఆర్ ఎట్ 13,000 feet సేలా టన్నెల్. ఇక్కడ అవుదామా, గిట వెళ్ళిపోదామా, ఇక్కడ అవుదామా వెళ్ళిపోదామా, ఫోటో తీద్దామా. కింద చూడండి వ్యూ. దిగుదామా, వర్షం కూడా లేదు కదా. ఇదిగోండి సేలా టన్నెల్. ఇక్కడ ఆగి ఒక మంచి ఫోటో దిగుదాం. వావ్ ఇక్కడ ఏముంది, ఐ లవ్ వెస్ట్ కమింగ్. దిగు నా ఫోటోగ్రాఫర్. ఇంత దూరం వచ్చాక ఇలాంటి ఫోటోస్ దిగాలి కదా. ఇంకా బయలుదేరుతాం. ఎవరు ఆగట్లే, అందరూ వెళ్ళిపోతున్నారు. వావ్ సూపర్ ఫోటో తీసింది మా వైఫ్. బైకర్స్ వీళ్ళందరూ తవాంగ్ ఎక్స్ప్లోర్ చేసి వస్తున్నారు. మనం తవాంగ్ వెళ్తున్నాం. వీళ్ళు ట్రిప్ ఆర్గనైజర్స్ మాట కూడా తిరగట్లేదు. ఓకే ఒక ఇన్స్టా స్టోరీ. చలో లెట్స్ క్రాస్ సేలా టన్నెల్ 2. మాట కనబడుతుంది, నాలుక తిరగట్లేదు చలికి. ఈ టన్నెల్లో లైట్స్ లేవు, చీకటి ఉంది. లెట్స్ గో. అద్దం వేసేయాలి, చలి గట్టిగా ఉంది. ఇది కూడా పెద్ద టన్నెల్ ఏం కాదు, ఒక 1 kilometer ఉందంతే. టన్నెల్ అవతల ఎలా ఉందో చూద్దాం. టన్నెల్ ముందు మాత్రం టన్నెల్ అయింట్రా, టన్నెల్ ముందు మాత్రం వర్షం ఆగింది. చలి గట్టిగా ఉంది ఇక్కడ. టెంపరేచర్ బండిలో 6 degrees చూపిస్తుంది. స్నో క్యాప్డ్ మౌంటైన్ అయితే కాదు ఇక్కడ. ఎస్
ఇక్కడ కనబడుతుంది ఐ లవ్ తవాంగ్. ఇక్కడ బుద్ధ స్టాచ్యూ. ఇక్కడ వర్షం లేదు, థ్యాంక్ గాడ్. గేట్ వే టు తవాంగ్ వచ్చేసింది ఇప్పుడు. నెక్స్ట్ అరే స్నో, ఇప్పుడు తలుచుకున్న స్నో లేదని చెప్పేసి ఇక్కడంతా స్నో. సేలా టన్నెల్ ముందు స్నో, ముందు కాదు పైన. ఇంకా ఫోటో దిగడం వద్దు. ఇక్కడంతా బురద ఉంది, పడ్డామంటే. గేట్ వే టు తవాంగ్. ఇక్కడ ఫొటోస్ రేపు దిగుదాం. ఇక్కడ ఏమంటారు, రేపు దిగుదామా? వెళ్ళిపోదాం. అవుతే ఫొటోస్ టైం పట్టేస్తుంది. ఇప్పుడు టైం 2:50. అండ్ వెల్కమ్ టు తవాంగ్. దిస్ ఈజ్ గేట్ వే ఆఫ్ తవాంగ్. ఇంకా చాలా జర్నీ ఉంది. సేలా టాప్ అని ఉంది పైన. మనం సేలా టాప్కి వెళ్ళట్లేదు. ఇటువైపు వెల్కమ్ టు సేలా టన్నల్. ఇదిగోండి ఇక్కడంతా స్నో మౌంటైన్స్. నమస్తే అందరికీ, నేను మీ మధుకిరణ్. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్. నమస్తే అందరికీ, నేను మీ మధుకిరణ్. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్. ఇది పరిస్థితి, మాట గట్టి తడబడుతుంది. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ రైడర్ ఎంకే. ఇక్కడ స్నోఫాల్ ఉంది. మనం బయలుదేరుతున్నాం. ఇక్కడ సేలా టన్నెల్ నుంచి తవాంగ్కి. తవాంగ్ 70 కిలోమీటర్ ఉంది ఇక్కడ నుంచి. ఇదిగోండి పైన కనబడుతుంది సేలా టన్నెల్, దాని పైన సేలా పాస్. ఓకే, సేలా పాస్కి వెళ్ళకుండా టన్నెల్ నుంచి కింద వచ్చేసాం మనం. పైన అలో ఉందా అది కూడా తెలియదు మనకి. ఇక్కడంతా స్నో క్యాప్డ్ మౌంటైన్ ఉంది. ఫుల్ స్నో అయితే లేదు, ఇక్కడ స్నో పడుతుంది ఆపోజిట్గా. చలి మాత్రం గట్టిగా ఉంది. ఇక చూడండి బండి పైన టెంపరేచర్ 6 degrees చూపిస్తుంది. ఇంకా అలా ముందుకి కొనసాగుతాం. 13,000 feet దాకా వెళ్ళాం మనము. సేలా టన్నెల్ 13,000 feet పైన ఉంది. అబ్బా చలి గట్టిగా ఉంది. గ్లౌజ్ లేకుండా ఒక్క నిమిషం గ్లౌజ్ లేకుండా ఒక్క నిమిషం కూడా రైడ్ చేయలేకపోయాను. ఈ గ్లౌజ్ కింద పడి తడిచింది. బెటర్ అనమాట, డైరెక్ట్గా అయితే ఛాన్సే లేదు. ఇక్కడ స్నో పడుతుంది. వెనకాల చూడండి వ్యూ ఎట్లుందో, బాప్రే. ముందు వైల్డ్ యాక్స్ ఉన్నాయి. తొందరగా తవాంగ్ వెళ్ళిపోయి దుప్పటి కప్పుకొని పడుకోవాలి నాకైతే. ఇదిగోండి వైల్డ్ యాక్స్. వైల్డ్ యాక్స్. అమ్మా, సేలా పాస్కి వెళ్ళాల్సింది. రిటర్న్లో ట్రై చేస్తాం, ఎందుకంటే ఇంత దూరం వచ్చి హౌ కెన్ వి మిస్ సేలా పాస్ చెప్పండి. నాకు ఎగ్జాక్ట్లీ తెలీదు ఇప్పుడు సేలా పాస్ ముందు వస్తుందా లేకపోతే ఆ పైన సేలా పాస్ ఉందా అనేది చూద్దాం. పైనుంచి ఒక 7 కిలోమీటర్ దిగినాం. ఇక్కడ బురద. ఈ చలికి గోప్రో అబ్నార్మల్గా బిహేవ్ చేస్తుంది. ఫుల్ బ్యాటరీ పెట్టినా కానీ బ్యాటరీ లో అని చూపిస్తుంది అన్నమాట. రిజిస్ట్ బ్రేక్ మాత్రం అసలు వేయకూడదు. రోడ్డు కన్స్ట్రక్ట్ అవుతుంది. టైర్లు కూడా అరిగితూ ఉన్నాయి. నిన్న నైట్ కదన్నా చల్లదు. ఇక్కడ ఆర్మీ వాళ్ళు నడిపిస్తున్న చిన్న కఫే. ఫుడ్ అంతా అయిపోయింది. ఓన్లీ రైస్ ఇంకా దాల్ ఉంది, దాల్ చావల్. జస్ట్ 50 రూపాయలకే. ఆకలి ఆకలి. ఇదిగోండి బైక్ స్టిక్కర్స్. తోఫా అనే ఒక చిన్న షాప్ ఉంది.
వెళ్ళి చూద్దాం అక్కడ ఏమమ్ముతారో. ఇక్కడ వర్షం లేకపోవడం వల్ల కొంచెం మంచి అనిపిస్తుంది. పొద్దున్నుంచి చినుకులు దిమాగ్ ఖరాబ్ చేసినాయి. ఇది వార్ మెమోరియల్ ఉందా? ఓకే, వాష్రూమ్ వెళ్ళి రావాలి. ఓకే, లోపల చూద్దాం ఏమున్నాయో. జాకెట్స్, తవాంగ్ ఇక్కడ నుంచి 53 కిలోమీటర్స్ ఉంది. 1 hour 26 minutes 5:28కి చూపిస్తుంది రీచింగ్ టైం. మ్యాప్ చూడండి ఒకసారి చూపిస్తుందా మ్యాప్. జిప్ 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 పండగ ఇంకా నీకు కిటమా. చాలా గ్లౌస్ తడిసిపోయి ఇబ్బందిగా ఉంది. ఇప్పుడే లైట్గా చినుకులు మొదలవుతున్నాయి మళ్ళీ. ఇన్సేపు బాగుండే వెదర్. ఇది 200 kg బండి. ఇలాంటి కొండల్లో అసలే మన ఎనర్జీ సగం అయిపోతుంది. చలో చలో గిట అయి బండి కీ పెట్టలేదు. ఎక్కువ 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 ఫస్ట్ ఎక్కువ. చలో రోడ్డు పరిస్థితి అది. వైజాగ్ చేస్తా చినుకులు పడుతున్నాయి మళ్ళీ. ఎంత కొండలు దిగాలి ఇంకెప్పుడు మనం. టెంప్ట్ అయ్యి లెఫ్ట్ రైట్ చూస్తే బండి కూడా అటు వెళ్తుంది. ఈ లారీని బట్టి దాటేయాలి. ఇక్కడ నుంచి తవాంగ్ డిస్ట్రిక్ట్ స్టార్ట్. వెల్కమ్ టు మలేరియా ఫ్రీ తవాంగ్ అని ఉంది. మలేరియా అంటే ఇక్కడ దోమలు ఉండవు మరి. ఇంకా చాలా ఉన్నాయి హెయిర్ పిన్ బెండ్స్. ఈ కింద కనబడేదే తవాంగ్ అని డౌట్ నాకు. మస్తు బాబా. ఈమె వెనక కూర్చొని పడుకుపోతుంది. నా భయం నాది. వెనుక సీట్లో కూర్చొని కొనుక్తా ఉంది ఈమె. తవాంగ్లో ఏసియాస్ లార్జెస్ట్ మోనస్ట్రీ ఉంది. మా దగ్గర మాత్రం టైం తక్కువ ఉంది. ఉన్న తక్కువ టైంలో చాలా తిరగాలి. ఈ చిన్న టౌన్ పేరు జాంగ్, JANG. తవాంగ్లో రూమ్ అయితే లేవు. కొంతమంది ఇక్కడ జాంగ్లో ఉండిపోతున్నారు. స్ట్రేట్ వెళ్తే కిర్ము, బొమ్డీర్, తవాంగ్. ఇది యూటర్న్ చూపిస్తుంది, స్ట్రేట్ చూపిస్తున్నాడు. ఏంటిది మ్యాప్లో కింద చూపిస్తున్నాడు. ఇదే పరిచయం ఉంటుంది ఒక్కసారి. ఇంత మ్యాప్స్ ఉన్నాయి. దీది దీది तवांग इस तरफ यहाँ क्या बोर्ड दिखा रहा? ये हाईवे ओके, ये मार्केट ओके हाँ हाईवे ना ये अच्छा रहता ఓకే. అరుణాచల్ అక్క చెప్పింది చేద్దాం. ఇక్కడ నుంచి 37 కిలోమీటర్స్ ఉంది. ఆ పైన వెళ్తే 59 కిలోమీటర్స్ అంతా చూపించింది. ఈవినింగ్ 6కి వెళ్తామంట. అంటే 6 అంటే మళ్ళీ చీకటి అయిపోతుంది. రోడ్ చిన్నగా ఉన్నాయి ఇవి. అది హైవే, ఇది మైవే. అరే బాబా చుట్టూ చుట్టూ పిల్ల. ఇక్కడ వెదర్ ప్రెజెంట్గా ఉంది. టెంపరేచర్ కూడా 14 degrees ఉంది. పైన అయితే మనకు చూపించింది 5 degrees అని తడిచాక ఆ టెంపరేచర్ 0 లెక్క ఉండే. మంచి పడుతుందంటే 0నే ఉండాలి యాక్చువల్గా. హోటల్ జాంగ్. ఇక్కడ హోటల్స్ ఎక్కువ ఉన్నాయి, జనాలు తక్కువ ఉన్నారు. తవాంగ్లో జనాలు ఎక్కువ ఉన్నారు, హోటల్స్ అవైలబుల్ లేవు ఆన్లైన్లో. ఇక్కడ అందరి ఇళ్ళల్లో ఈ విధంగా నెంబర్ ఆఫ్ పూల తొట్టలు ఉన్నాయి చూడండి. ప్రతి ఇంటి పైన కనబడుతున్నాయి మాకు. ఇంత గ్రీన్ వ్యాలీ ఉంది, స్టిల్ ప్రతి ఒక్కరు కూడా ఈ విధంగా పూలు పెంచుతున్నారు చూడండి. ప్రతి ఇంటి పైన పూలు. మేబీ ఇక్కడ వెదర్కి పూలు బాగా పండుతాయి అనుకుంటా. చూడండి ఎన్ని ఉన్నాయి పూలు. ఒకరికి పోటీ ఒకరు అంటున్నారు ఇక్కడ పూలు పెంచడంలో. ఇవన్నీ ప్రతి ఇంటి పైన ఉన్నాయండి పూలు. చాలా దూరం నుంచి చూస్తూ వస్తున్నాము. కొందరేమనుకున్నాం కానీ అందరింటి పైన పూలు ఉన్నాయి ఇలా.
ఇంకా ఈ అరుణాచల్ లేడీస్ కూడా చాలామంది కనబడుతూ ఉన్నారు. లుంగి వేసుకొని పైన జాకెట్ వేసుకుంటున్నారు. పిల్లల్ని వెనకాల వేలాడ తీస్తున్నారు, అంటే కట్టుకుని తిరుగుతున్నారు. కొత్తగా అనిపించింది మాకైతే చూడడానికి. అబ్బాయిలు మాత్రం ఇదే, ఇంకా ప్యాంటు, షర్టు, జీన్స్, టీషర్టు, జాకెట్. ఈ ఊరి పేరు జాంగ్. చిన్న చిన్న ఊళ్ళో వస్తున్నాయి అన్నీ. నామ్జింగ్, ఇంతకుముందు యుతాంబు అంట పేరు. అక్క చెప్పింది కింద నుంచి పోమని చెప్పి అందుకే పోతున్నాం. ఇట్లా హైవే నుంచి వెళ్తే మేబీ ఊర్లన్నీ రావు. మనం ఊర్లు తిరుగుదాం, ఏం చూస్తాం ఊకని హైవేస్. అన్న పూల మొక్కలు లేవా? పూల మొక్కలు మీకు పూల మొక్కలు పరిచయం తీసుకున్నా, పరిచయాలు పెంచుకున్నా. హాయ్ 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 జింగ్ 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 జింగ్. ప్లీజ్ స్టాప్ అంట, ప్లీజ్ స్టాప్. ఇక్కడ వెదర్ బాగుంది. పొద్దున్న నుంచి ఆ వర్షంకి సిరాకు ఉండే. వెల్కమ్ బోర్డ్స్ ఎక్కడ చూసినా కానీ. పైన ఒక వాటర్ ఫాల్ ఉంది, అక్కడికి వెళ్ళి తవాంగ్ వెళ్తే చీకటి అయిపోతుందని మేము వెళ్ళలేదు. డైరెక్ట్ తవాంగ్ వెళ్ళిపోతున్నాం. ఇప్పటికే టైం 5:40 చూపిస్తుంది, అప్రాక్సిమేట్ రీచింగ్ టైం. అక్కడ ఉన్న వాటర్ ఫాల్ వాటరే ఇక్కడ బ్రిడ్జ్ కింద నుంచి పారుతుంది చూడండి. ఇదిగోండి వాటర్ ఫ్లో, ఫుల్ ఫ్లో ఉంది. వెల్కమ్ టు మలేరియా ఫ్రీ డిస్ట్రిక్ట్ తవాంగ్. నాకు ఇప్పటికీ అర్థం కాలేదు సేలా పాస్ పైకి సేలా టాప్కి వెళ్ళే దారి ఇది అని చెప్పి. రిటర్న్లో ఎవరైనా అడిగి ప్లాన్ చేయాలి. ఇక్కడ మెయిన్ ప్రాబ్లం ఏంటంటే ఎవరిని కానీ ఎక్కువ ఐడియా ఎవరు లేదు. తవాంగ్లో ఎలా వెళ్ళాలి, ఏం ప్లేసులు ఉన్నాయని ఎవరిని కానీ చెప్పలేకపోతున్నారు. అందుకే ఎక్కువ ఐడియా లేదు. ఇప్పుడంటే లదాఖ్ అంటే ఇవ్వండి, ఒకప్పుడు ఎవరు తిరిగిపోతుండే. ఇప్పుడు నెంబర్ ఆఫ్ వీడియోస్ ప్రతి ఒక్కరు లదాఖ్ తిరిగి చాలా సింపుల్ అయిపోయింది. కానీ అరుణాచల్ అంత ఈజీ కాదు, ఎక్కడో మూలకుంది ఇది. అన్నీ మనం వచ్చి తెలుసుకొని వెళ్ళాలి. ఇప్పుడు మీరు అరుణాచల్ ప్రదేశ్ ట్రిప్ ప్లాన్ చేస్తే నా ట్రిప్ అయిపోయాక నేను కొంచెం ప్రాపర్గా గైడ్ చేయగలనేమో అనిపిస్తుంది. అంటే ఎక్కడికి వెళ్ళొచ్చు, ఎక్కడికి వెళ్ళకూడదు, ఏ టైం బయలుదేరాలి, ఎట్లుంటుంది పరిస్థితి అని. తవాంగ్ ఎంట్రీ ఇదే. ఎంట్రీ అక్కడ నుంచి కనబడుతుంది కానీ ఇది ఈస్ట్ తవాంగ్. వెల్కమ్ టు ఈస్ట్ తవాంగ్. 18 కిలోమీటర్లు. ఇక్కడ మళ్ళీ లైట్ చినుకులు మొదలైనవి. ప్రతి ఊరికి విధంగా కలర్ఫుల్ కమాన్ ఉంది. చీకటి అయిపోతుంది, ఇంకొక 15 నిమిషాల్లో డార్క్ అయిపోతుంది ఏరియా అంతా. తవాంగ్కి వెళ్ళే దారిలో బోమ్డీర్ అనే విలేజ్, BOMDIR. ఇదంతా ఆర్మీ ఏరియా. కొండల పైన ఉంది తవాంగ్. మొత్తం కొండలు దిగి సేలా పాస్ నుంచి మళ్ళీ కొండ ఎక్కుతున్నాం మనము. అన్నీ వెల్కమ్ బోర్డ్సే. వెల్కమ్ బోర్డు వస్తున్నాయి అన్ని దగ్గర. తవాంగ్ అనే రాసి ఉంటుంది కానీ ఇంకా తవాంగ్ రాలేదు. ఇంకా 8 కిలోమీటర్స్ చూపిస్తుంది. కొండపై ఎక్కుతూనే ఉన్నాం. అంత పైన ఎక్కిన తర్వాత రూమ్ దొరకలేదంటే మళ్ళీ కొండ దిగి వచ్చి మళ్ళీ ఎత్తుక్కోవాలి. తక్కువ టైంలో ఇవన్నీ ప్లాన్ చేస్తే ఇదే ప్రాబ్లం అవుతుంది. మాకున్న 5 రోజుల్లోనే కజిరంగా నేషనల్ పార్కు, ఈ తవాంగ్ వచ్చే దారిలోనే దిరాంగ్, బోమ్డిలా ఇవన్నీ ఉన్నాయి. సేలా పాస్, బొమ్లా పాస్కి అయితే డౌట్ ఇంకా నాకు ఇప్పుడు. మళ్ళీ చాలా వైపు వచ్చినాం. ఇక్కడ నుంచి తవాంగ్ మొదలు ఇంకా హోటల్స్ స్టార్ట్. గూగుల్ మ్యాప్స్ అయితే డిఫరెంట్ రూట్ చూపిస్తుంది. కొండపైన మాత్రం పెద్ద సిటీ ఉంది. పైన చూడండి మొత్తం ఎన్ని హోటల్స్ ఉన్నాయి కానీ ఆన్లైన్లో హోటల్ లేవని చూపిస్తుంది. అంత క్రౌడ్ కూడా ఏం లేదు. నార్మల్గా మీరు మనాల్లో చూస్తే ఫుల్ క్రౌడ్ ఉంటుంది కదా, క్రౌడ్ కనబడతలేదు అసలు. కానీ హోటల్స్ లేవంటున్నారు, అది ప్రాబ్లం. చూద్దాం, పైకి వెళ్ళి ఒకసారి కన్ఫర్మేషన్ తీసుకొని లేవు అంటే కిందకి ఇంకా వెతుక్కుంటూ వెళ్దాం. ఇందులో స్లీపర్లో చూడండి మంచిగా అయిపోయింది. ఏళ్ళకి పెద్ద ఇబ్బంది లేదు. లేకపోతే ఎన్నిసార్లు గేర్లు మార్చి కొండలు ఎక్కుంటూ చాలా పైకి వచ్చాం. ఇప్పటికి ఇంత పైన ఉంది తవాంగ్ సిటీ.
గల్లీ గల్లీ ఇస్తూనే ఉంది గూగుల్ అమ్మ. ఇంత చిన్న గల్లీస్ ఉన్నా కానీ ట్రాఫిక్ జామ్ లేదు, అది గొప్పతనం. ఇక్కడ రూమ్ దొరికేసింది. హోటల్ గాయకి కాంగ్ జాంగ్ పేరు. ఎక్కువ తిరగాల్సిన అవసరం పడలేదు. ఇక్కడ నుంచి అన్ని దగ్గర ఉన్నాయి. ఇదిగోండి బుమ్లా పాస్, సుంగ్స్టర్ లేక్, తవాంగ్ వార్ మెమోరియల్, బుద్ధ స్టాచ్యూ, తవాంగ్ మానిస్ట్రీ అన్నీ ఎంత దూరంలో ఉన్నాయని చెప్పి మొత్తం ఉంది. ఇక్కడ నుంచి గువాహతి 437.1 కిలోమీటర్. అంత జర్నీ మనం వన్ డేలో చేయలేం కాబట్టి ప్లాన్ చేయాలి ఎలా చేయాలనేది. ఇది రిసెప్షన్. నా బ్యాగ్ తీసుకెళ్ళాలి. రూమ్లోకి వెళ్ళి బ్యాగ్ పెట్టేసి వచ్చా. సో అది కదా, ఒకసారి మీకు రూమ్ చూపిస్తాను. ఈరోజు రైడ్ అయితే మామూలు లేకుండే. చూసారు కదా మా కష్టాలు సుఖాలు అన్నీ. తవాంగ్ మంచి సిటీ, చాలా పెద్దగా ఉంది. ఇక్కడికి వస్తే జనాలందరూ కూడా 2 to 3 days స్టే చేస్తారు. మేము మాత్రం ఒక్క రోజులోనే అంత దుకాణం సర్దేస్తున్నాం. రేపు చూడాలి, రేపు కొంచెం హెక్టిక్ ఉంటుంది. అబ్బా చేతి నొప్పి. నా లగేజ్ చూడండి, ఇదే పెద్ద భారీ లగేజ్. ఇదిగోండి రూమ్, వాష్రూమ్ నీట్గా ఉంది. ఇందులో మంచి విషయం ఏంటంటే హీటర్ ఇచ్చినారు. నాకు పక్కా కాపీరైట్ క్లెయిమ్ ఆర్ స్ట్రైక్ వచ్చేస్తుంది. సో ఇక్కడితో ఈ వీడియోని ఎండ్ చేస్తున్నా. రేపు మనము వెళ్ళబోతున్నాం బుమ్లా పాస్కి. చాలా కథ ఉంది. పాస్ తీసుకోవాలి రేపు పొద్దున్న లేచి. ఇక్కడ దగ్గరలో మానిస్ట్రీ ఉంది, బుద్ధ స్టాచ్యూ ఉంది, ఇంకేదో లేక్ ఉంది. ఇవన్నీ తిరగాలి, ఇంకా బొమ్డిలా చేయాలి. అదనమాట రేపటి మా ప్లాన్. సో ఈ హోటల్ బయట నుంచి చూపిస్తారు రేపు పొద్దున. ఇంకా ఇక్కడ తవాంగ్ని ఎక్స్ప్లోర్ చేద్దాం. అందరూ 2 to 3 days స్టే చేస్తారు, మేము మాత్రం వన్ డేనే. మిగతా విషయాలన్నీ కూడా రేపు వీడియోలో మాట్లాడుకుందాం. ఇప్పుడైతే టైం 6:30 అయింది. 7 అయిపోయింది. మేము వచ్చినప్పటికి టైం 6 అయింది. గంట సేపు టైం పేస్ చేసినాం. ఒక చాయ్ తాగినాం, ఫుడ్ ఆర్డర్ పెట్టినాం. మిగతా విషయాలు రేపటి వీడియోలో మాట్లాడుకుందాం. అలసిపోతున్నా. భారత్ మాతాకి జై. జై హింద్, జై గణేష్.